తిరుపతిలో సుప్రభాతం అంటే ఒక లక్కీ టిప్ అని ఉంటుంది. లక్కీ టిప్ అంటే ప్రతి నెల 18వ తారీఖు మనం ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఆన్లైన్లో కానీ ఒక ఇద్దరికి 3 పిల్లలిద్దరికి బుక్ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళమ్మటి ఒక 10 సంవత్సరాల్లో పిల్లలు కూడా రావచ్చు. 10 గంటలు దాటి రాలేదు కాదు. ప్రతి నెల బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి 18వ తారీఖు 2 రోజులే ఉంటుంది. ఈ 2 రోజులలో కొన్ని లక్షల కోట్ల మంది బుక్ చేస్తున్నారు. కానీ రోజుకి గుళ్ళోకి పోయేది నాకు తెలిసి 400 మంది 500 మంది 300 మంది రోజుకి 500 మంది 500 మంది చొప్పున 30 రోజులకి 30 రోజులకి ఎంతమంది 15,000 మంది నెల మీద ఒక 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల మంది బుక్ చేస్తే నెల మీద 15,000 మంది అవుతుంది. రోజుకి 500 మంది చొప్పున అది వచ్చేసి తెల్లవారుజామున 3 గంటలకు 2 గంటల నుంచి 3 గంటల 4 గంటల మధ్య ఉంటుంది. చీకట్లో మనం 1 గంటకే పోవాలా. అడిగి పోయి లైన్లో పోకపోతే కథ అది వాన పోయి పోవాలా. పోతే సుప్రభాతానికి ఉడ్లు పెడతారు. ఒడే ఊరుకుడు సుప్రభాతానికి పోవాలా. పోతే వెంకటేశ్వర కాడికి పోతే వెంకటేశ్వర తలుపులు వేసి ఉంటాయి. ఫస్ట్ ఎవరు గొల్లోళ్ళు మన వాళ్ళ వంశపారపర్యం ఎవరు వస్తారు వచ్చి తలుపులు తీసి ఫస్ట్ అయ్యగారులు ఒక 10 మంది 20 మంది నాకు తెలియదు. నేను నా అంచనా తెలిసిన మామూలు కూడా చెప్తుంటున్నా. ఒక 10 మంది అయ్యగారు 20 మంది అయ్యగారులు వచ్చి మన 500 మంది మన 300 మంది ఉంటారు కదా వాళ్ళందరినీ గుళ్ళో నుంచి బయట దాకా నిలబడతారు. వెంకటేశ్వర నుంచి ఎంతవరకు పడతారు అంతవరకు గుళ్ళో నిలబడతారు. గర్భగుడి కాదు అక్కడే నిలబెట్టి ఆడ అయ్యగారు అంతా కూడా కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతి శ్రీ వెంకటేశ శరణం శరణం చతభ్యే మనం వింటాం ఆ పాట. అది అయ్యగారులందరూ కలిపి నోటితో పాడతారు. రమేష్ భవానీ చెప్పారు నాకు. అది పాట పాడుతుంటే వాళ్ళకంటే గురుకు ఒకరు వచ్చింది కాదు లైవ్ ఉన్నారు వాళ్ళు. సుప్రభాతం వెంకటేశ్వరని లేపుతున్నారు. అది కౌశల్య సుప్రజ రామ తెల్లారింది లేయా అని మేలుకో కర్తవ్యం నీ పని చేద్దురా దైవమాన్యకం ఉత్తిష్టో ఉత్తిష్ట ఉంటుందా అది. అదైపోయిన తర్వాత ఈ 500 మందికి కూడా ఎవరికి వాడికే సింగిల్గా పోయి వెంకటేశ్వర కాడికి పోయి దండం పెట్టుకొని వచ్చే భాగ్యం ఖచ్చితంగా కలిసిద్దాం అన్నమాట. 500 మంది ఉన్నాం నన్ను అనుకున్నా అనుకోవడానికి వీలేదు. అందరు వెంకటేశ్వర కాడికి పోతారు. ఒక్క నిమిషం మొదటి గడప దర్శనం. మొదటి గడప అంటే నువ్వు జ్ఞాననే మనం చేసుకునేది 7 గడపలు యువతల. భవానికి 60 గంటలు భయమైందంట కూడా అట్లా అనిపించిందంట. వెంకటేశ్వర దగ్గర నుంచి భయమైంది. అది చూసేందుకు అట్లా మరి గడప నుంచి దర్శనం 500 మంది తీసుకొని బయటకు వచ్చి అక్కడ తీసుకున్నట్టు. ఇది లక్కీ టిప్ అంటారు దీన్ని ప్రతి నెల 18వ తారీఖు అంటే రేపే 18వ తారీఖు. ఎందుకు మనం తిరుపతి 2 సంవత్సరాలు అక్కడే అలసి లెక్క 18వ తారీఖు ఉంటుంది. 18వ తారీఖు ఇది కాక ఇంకో ఆప్షన్ ఉంది నాన్న. ఇదే దర్శనం తిరుపతి పోయినప్పుడు కొండపైన పోయినప్పుడు అక్కడ ఏం చేశారంటే నీలాంటి కోసం ఒక సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. అదే టెక్నిక్ సంబంధించి చాలా రూమ్స్ మనం ఎప్పుడు దాన్ని దాటేసుకునే పోతాం. అయితే ఆ సిఆర్ఓ ఆఫీస్లో మనం పోయి కరెక్ట్ నేను చెప్పేది నీ యొక్కదానికి కాదు ఇలా కాదు పబ్లిక్ చెప్తున్నా ఓకేనా. సిఆర్ఓ ఆఫీస్లో మనం ఆధార్ కార్డు ఇచ్చి లక్కీ టిప్ ఏ రోజుకి ఆ రోజున లక్కీ లైవ్ ఉంటుంది అన్నమాట. లక్కీ టిప్ అని ఒక స్పెషల్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు పోయి మనం ఆధార్ కార్డు ఇస్తే మన పేరు మీద ఒక టికెట్ కొట్టి రిసిప్ట్ ఇస్తారు. సాయంత్రం 5 గంటలకు నీకు మెసేజ్ వచ్చింది నువ్వు సెలెక్ట్ అయినావు నువ్వు సెలెక్ట్ కాలేదు అని మెసేజ్ ఖచ్చితంగా వస్తుంది 2 సార్లు. నేను చేసిన 2 సార్లు చెప్తే నాకు సెలెక్ట్ కాలేదని వచ్చింది. సెలెక్ట్ అయితే ఏతరం నువ్వు సెలెక్ట్ అయింది రేపటి కాలం రెడీగా ఉంటుంది. అమ్మడే అప్పటికప్పుడు తాను చేయాలి. తెల్లబట్టు ఉండాలి. ఆడకైతే చీర ఉండాలా మూలకైతే తెల్లబట్టు ఉండాలా. పిల్లకాయకైతే మంచి ఎట్టు కూడా సాంప్రదాయ బట్టలు ఉండాలి. రెడీ అయ్యి తర్వాత నైట్ కల్లా వాటర్ అది అత్త ఒక ఆప్షన్ ఉంది ఇట్ట ఒక ఆప్షన్ ఉంది. తర్వాత పోతే అది చేయొచ్చు. లేదా లక్కీ టిప్ తగలట్లేదు నీకు అక్కడేదో తగలట్లేదు అప్పుడు నువ్వేం చేయాలా. శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక మనిషికి 10,000 రూపాయలు అక్షరాలు ఎంత 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఆన్లైన్లో కానీ లేదా తిరుపతిలో కొన్ని సార్లు కట్టచ్చు. అడిగి 10,000 రూపాయలు కడితే 3 పిల్లల దగ్గర 20,000 అక్కడ కడితే దగ్గర నుంచి చూడవచ్చు. అది కూడా అంతే.
మరి అంతేనా లక్కీ టీం దగ్గర పోవట్లేదు వెంకటేశ్వర దూరానికి కోరుకుంది మనసులో బాగుంది అట్లా ఒక ఆప్షన్ పెట్టారు వాళ్ళు. ఇదొకటి నేను మన సేవ పోతే నాకు ఒక విషయం తెలిసింది. ఒక ఇల్లు ఉంది అక్కడ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంది సేవ కడేసేప్పుడు గెస్ట్ హౌస్ ఒకటి ఉంది చెప్తే మీకు లాస్ట్ ఇంటి బాగుంటుంది. ఆ గెస్ట్ హౌస్ ఏంది అని అడిగితే ఒక ఆయన చెప్పినారు ఉన్నోళ్ళు కోట్లు ఉన్నోళ్ళు లక్షలు ఉన్నోళ్ళు తిరుపతిలో ఒక ఇల్లు కట్టిస్తారంట వెంకటేశ్వరకి. ఒక ఇల్లు 5 అంతస్తులు ఇల్లు లేదా ఒక పెద్ద మామూలు అంతస్తులు కాదు పెద్ద ఇల్లు మంచి ఇల్లు కట్టారు అంటే ఎంతో పరిస్థితి కావచ్చు పరిస్థితి కావచ్చు కట్టిసి వెంకటేశ్వరకి ఇస్తే అందులో ఒక రూమ్ ఇస్తారంట. మనం పోయినప్పుడు మనం అలా ఉండొచ్చు మనకు దర్శనం అవుతున్నాడు అట్లా. అదే వెంకటేశ్వరకి ఇల్లు కట్టిస్తారా గెస్ట్ హౌస్ తిరుపతిలో వాళ్ళు నువ్వు కడతారంటే వాళ్ళు కొట్టడమేమో ఏమన్నా కొట్టడమేమో ఎక్కడ కట్టి నువ్వు ఇంటికి తొమ్మిది చేయాలా తిరుపతికి ఇస్తే వాళ్ళకి రూమ్ ఇస్తారు. రూమ్ ఇస్తే దర్శనం పోయినప్పుడల్లా నువ్వు దర్శనం ఇట్లా. ఇంకా చిన్న పిల్లగాళ్ళకైతే చిన్న పిల్లలు అది నాకు తెలియదు. సంవత్సరం పిల్లగాలు ఉంటారా సంవత్సరం పిల్లగాలకైతే డైరెక్ట్ పోవచ్చు. ముసలి వృద్ధులు కూడా 300 పల్లి కట్ల అయిపోవచ్చు. కాకపోతే ఏ చేసినా సరే ఆధార్ కార్డులు ముసలి కార్డులు ఇచ్చిన ఇది హాస్పిటల్లో పోతే హాస్పిటల్లో పోయిన కార్డులు ఇవన్నీ కార్డులు ఉంటే దర్శనం అమలవుతుంది. కానీ ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం మాత్రం ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మామూలు కదమ్మా బ్రహ్మాండం మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది నా మొంగ అన్నారు వాస్ట్ వాస్ట్ ఒకడు వచ్చిండు అమెరికా నుంచి వాస్ట్ ప్యాంట్ అంటుండు వాడు వాడికి ఏం వరక ఇంత బాధ్యతలు జనము అసలు దాదాపు ఒక నిమిషంలో 200 మంది పోతున్నారు దాన్ని అనుకుంటా పొద్దున్న పోతున్నామా ఆ జనాన్ని ఆపితే వెనకాల ఆపితే ఎంత పోసి పడుతామా జనం మీద. ఒక పిల్లకాయనైతే ఒక చిన్న ఇంకో విషయం సార్ తిరుపతిలో అనుక్షణం క్యూ లైన్ చుట్టూ నేనున్నా మీకేమరక క్యూ లైన్ చుట్టూ 4 అంబులెన్స్ తిరుగుతున్నాయి అని. ఎన్ని క్షణం ఏ టైంలో ఏ పిల్లగాడికి ఏమైనా ఏ బాబుకి ఏమైనా ఏ తండ్రికి ఏమైనా ఏ పిల్లగాడి ముక్కడికి ఏమైనా వాడు ఒంట్లో ఉన్న ఇప్పుడు వచ్చిన రోగంతో పాటు అప్పటి నుంచి రోగం మొత్తం బాగా చేస్తున్నాడు. తిరుపతిలో అన్ని హాస్పిటల్ ఉన్నాయి ఫ్రీగా మంచి మంచి తిరుమల తిరుపతిలో ఒక పెద్ద దేవస్థానం అది. నువ్వు నీకు కలిసి కనకపోతే నీ ఒంట్లో పాతి కూడా బాగా చేస్తున్నాడు. నా ముంగల నేను 10 మంది చుట్టూ నాకు ఆంబులెన్స్ పెట్టారు. ఒకడు కలుదుకుంటూ వస్తే సార్ ఒకటి కలుదుకుంటూ వచ్చి సార్ వచ్చింది ఆంబులెన్స్ ఎప్పుడు వాడిని పిచ్చుకెళ్తుంది గారు అంత అడిగున్నారు ఆంబులెన్స్. మనం అనుకుంటాం పోయి ప్రగాలు ఏంది ఎంత ఉక్కి ఆడుతున్నాం అనుకుంటాం కానీ మనం వాటర్ ఉంచారా పాలు పెట్టారా ఫుడ్ పెడుతున్నారా ఆంబులెన్స్ ఉందా ఫ్యాన్లు ఉన్నాయా బోర్డు కూడా టీవీగా పెట్టారా బోర్డు కూడా టీవీ పెట్టారా మళ్ళీ బాత్రూమ్స్ ఎక్కడ అడుగు పెట్టారా ఏంది ఇంట్రెస్ట్ కంటే ఇంకేముంటుంది అన్న. ఒక మనిషి తిరుపతిలో బ్రహ్మాండం ఒక వస్తుంది సార్ అన్ని సౌకర్యాలు తిరుపతి దేవస్థానానికి దండం పెట్టుకోవచ్చు. అప్పుడు జలుబు చేసి ఇట్లా చేసింది అసలు హాస్పిటల్ అది 400 రూపాయలు చూపించుకున్నాను కోళ్ళు నొప్పులు అది నాకు హాస్పిటల్ దొరకదు. మనం కొండ ఎక్కాక ఇప్పుడు ఏం దాను నువ్వు కొండ ఎక్కాక ఇప్పుడు అపార్ట్మెంట్లా వాటిలలో రాధకైతే బాగా కాళ్ళు నొప్పులు అపార్ట్మెంట్లు ఉంటే రాధకు బాగా కాళ్ళు నొప్పులు టాబ్లెట్ కూడా ఇస్తారుగా టాబ్లెట్లు ఇస్తారు చిన్నపిల్లగాళ్ళకి జలుబు సిరప్పులు జ్వరం సిరప్పులు. రోహన్ గాడికి 2-3 సార్లు జ్వరం సిరప్పులు తీసుకున్నాం. ఓకే చూసారుగా థ్యాంక్ యూ లైక్